పోలీస్ అవుతా. నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75 జయంతి వేడుకలు ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ నగర పార్టీ అధ్యక్షులు కటార్ శంకర్ ఆధ్వర్యంలో స్థానిక చిట్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బొట్ల సుబ్బారావు, రేలా అమర్నాథ్ రెడ్డి, బొమ్మనేని మురళి, దాసరి కన్నాకరు, పలువురు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి శుభ సందర్భముగా వారికి నివాళులు అర్పిస్తూ మరి ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆరోగ్యశ్రీ, జలయజ్ఞము, ఫీజు రింబర్స్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల హృదయాల్లో నిలబడి ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్ అంటే భరోసా ఇచ్చిన మహానుభావుడని అందరూ కూడా ఖ్యాతి చెందేటట్లు చేశారు. మరి ఈరోజు పరిస్థితుల దృష్ట్యా మరి ఈరోజు వారి విగ్రహాలు కూడా పడగొడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక మంచి నాయకుడు, అందరికీ అందుబాటులో ఉండి అందరివాడు వైఎస్ఆర్ అనే ఆ రోజు అనుకున్నవారు ఈరోజు ఆయన దూరం చేసుకునే పద్ధతి కాదు. మరి ఈరోజు మీరు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలు చేయండి, మంచి చేస్తే మేము కూడా మీకు స్లోగన్ ఇస్తాము, మిమ్మల్ని కూడా అభినందిస్తాము. మరి మేము చేసిన కార్యక్రమాలు జగనన్న చేసిన కులము, మతము, రాజకీయం లేకుండా అందరికీ కూడా పెన్షన్లు అన్ని కార్యక్రమాలు అందించారు. సరే ఈరోజు మీరు అవన్నీ కూడా తీసివేస్తారా, ఇస్తారా అనేది మీకు విజ్ఞతకే వదిలేస్తున్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే పెద్ద పెద్ద వారందరూ మేధావులు కూడా విస్తుపోతున్నారు, ఇదేమిటి ప్రజాసేవ చేయవలసిన ఇలా చేస్తున్నారని. కాబట్టి ఇప్పటికైనా మీరు జగనన్న చెప్పినట్లుగా ప్రజల్లోకి వెళ్ళి మీ మేనిఫెస్టో ప్రకారము కార్యక్రమాలు చేయండి, అందరూ కూడా అభినందిస్తారు. కానీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే మళ్ళా మనం ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండవలసిన వాళ్ళం. ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి మనం మారుతుంటాం. ప్రజలు ఎవరికి ఇస్తే వారే నాయకత్వాలు వహిస్తారు. కానీ మనం ఇలా చేయడం అనేది పద్ధతి కాదు. ఈరోజు కూడా మీరు ఇప్పటికైనా కూడా పరిస్థితులు తెలుసుకొని మరి వేధింపులు లేకుండా చేయాలని కోరుకుంటూ, మరి ఈరోజు జగనన్న చేసిన కార్యక్రమాలు ఎక్కడెక్కడ పట్టినా కూడా జగనన్న ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయని అంటున్నారు. మీరు కూడా అలాగే ప్రజల హృదయాలు నిలవండి అని కూడా చెప్తూ, మరి మేము మా పార్టీ తరఫున మేము ఎప్పుడూ కూడా ఇలాంటివి చేయలేదు, చేయబోము.
ప్రజల కోసం ఉన్నాము, ప్రజలకే అంకితం అవుతున్నామని తెలియజేస్తూ మరి ఈరోజు నడిబొడ్డున ఒంగోలులో వైఎస్ఆర్ గార్ ల్యాండింగ్ చేసి మరి ఈరోజు మమ్మల్ని పార్టీ ఆశలో కూడా పోకుండా చేశారు. అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఎప్పుడైనా దేవుడు అనేవాడు ఉన్నాడు. రాజులు పరిపాలన చేసేటప్పుడు మరి ఈనాడు ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు ఎలా ఉందో ఒకసారి కూడా తెలుసుకొని మీరందరూ కూడా ప్రజల యొక్క హృదయాలు ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు వైఎస్ఆర్ గారికి జోహార్లు అర్పిస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై జగన్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మరి చర్చ్ సెంటర్లో ఆయన కాంస్య విగ్రహానికి మరి పూలమాలలు వేసి అదేవిధంగా కేక్ కట్ చేసి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి ముందు ఆయన చేసిన పాదయాత్రలో మరి ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయని అన్నీ తెలుసుకొని తర్వాత ప్రభుత్వం ఏర్పడగానే ఆయన మరి కార్పొరేటర్ విద్యా వైద్యం ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలకి మరి వారికి కూడా మరి కార్పొరేటర్ విద్యా వైద్యం అందుబాటులో ఉండాలని మరి ఆరోగ్యశ్రీ కానీ అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా రైతులకు కూడా మరి ఆయన ఫస్ట్ సంతకమే ఉచిత కరెంటు మీద పెట్టారు. అదేవిధంగా రైతులకి మరి ఆయన టైంలో ఒకసారి వారికి రుణమాఫీ కూడా చేయడం జరిగింది. అటువంటి మంచి కార్యక్రమాలు మరి రైతులకు కానీ అన్ని వర్గాలు అన్ని రంగాల వారికి మరి మహిళలకైతే మరి డోక్రా రుణాలు కానీ అన్నీ అటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఆయన్ని మరి ఎవరు మరి ఆ 5 ఏళ్ల పాలనలో ఆయన పాలన చూసిన వాళ్ళు ఎవరు ఆయన మర్చిపోలేరు. ఆయన చనిపోయినప్పుడు కూడా యాక్సిడెంట్లుగా ఎంతోమంది హృదయాలు గుండెలాగిపోయి చనిపోవడం జరిగింది. మరి తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రిగా మరి ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తానే చనిపోవడం జరిగింది. మరి ఆయన ఆశయాల్ని మనందరం మరి ఆదర్శంగా తీసుకోవాలి. అదేవిధంగా ఆయన ఆశయాల్ని ఆదర్శంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత ప్రభుత్వంలో పేదలకి బడుగు బలహీన వర్గాలకి మహిళలకి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. మరి అవన్నీ కూడా మరి ఎక్కడ అవినీతి జరగకుండా డైరెక్ట్గా వారి అకౌంట్లోనే వారి ఇళ్లకే అందేటట్టుగా చేశారు. మరి అవి కూడా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఈరోజు చూస్తే అనేక సంక్షేమ పథకాలు మరి మేనిఫెస్టోలో పెట్టారు. అవి సక్రమంగా ప్రజలకు అందేటట్టుగా మీరంతా చేస్తే అందరూ ఆనందపడతారు, అందరూ సంతోషిస్తారు. అది కాకుండా ఓన్లీ కక్షపూరిత కార్యక్రమాలు చేయటం మరి అటువంటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహం మరి అవి తగలబెడతాం, నాశనం చేయటం, అదేవిధంగా కార్యకర్తలను హింసించడం, వాళ్ళని ఇబ్బంది పెడతాం ఈ మంచి పద్ధతి కాదని అదేవిధంగా ఈరోజు అన్ని ప్లాన్ కానీ అదేవిధంగా అన్నీ దానికి సంబంధించిన పార్టీ ఆఫీస్కి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ ఉన్నాయి. పన్ను కూడా కడతాం జరిగింది. అయినా కూడా ఆల్రెడీ ఒక నెల రోజుల నుంచి దాంట్లో కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కంప్యూటర్ సెక్షన్ కానీ అన్నీ అందరూ స్టాఫ్ ఉన్నారు. అయినా కూడా ఈరోజు మరి ఏ దీని మీద పెట్టారో మాకు ఇంకా అర్థం కాలేదు. తప్పకుండా మేము కలెక్టర్ గారిని కలుస్తాం. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి జంగా వెంకటరెడ్డి గారు వీళ్ళంతా చెప్పారు కంపల్సరీ మన దగ్గర ఉన్న కాగితాలను తీసుకొని కలెక్టర్ని కలవమని. త్వరలో చేస్తాం. మాకు తెలిసినంత వరకు మరి ఎక్కడ ఇబ్బంది లేకుండా పార్టీ ఆఫీస్ ఉంది. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయకుండా మరి అడ్డుకున్నారు. అది రిక్వెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు. మరి మేము వారికి కూడా చెప్తున్నాం, అధికారులకు కూడా తప్పకుండా మా దగ్గర ఉన్న కాగితాలు మా పర్మిషన్లన్నీ మేము చూపిస్తాం. మమ్మల్ని ఆ పార్టీ ఆఫీసులో కార్యక్రమాలకు కూడా అలౌ చేయాలని చెప్పి అడుగుతూ మరి ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరి ఈరోజు ఆయన జన్మదిన పురస్కరించుకుని నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. జిల్లాలో నూతన ఇసుక విధానంలో భాగంగా ఒంగోలు ఏఎంసీ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగొండ శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఈ రాష్ట్రం ఇంత సంక్షోభంలో ఉంది. ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని దాంట్లో పెట్టుకుని సమర్థవంత నాయకుడనే ఈరోజు 162 సీట్లతో జనాలకు
ప్రయత్నం సార్. అక్కడే ఉన్నాడు. సర్వే నెంబర్ అంతగాని పూజ జరుగుతుంది. మళ్ళీ పక్క రమ్మంటారు. కొంచెం సైడ్ ఉంటుంది. సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత దిశయానుకూల్యతా శుభఫలావాప్తిరస్తు. శివరాజం శివరాజం చాభిస్త్రైర్యాచనో గృహే లక్ష్మీ ఇసుక దుమ్ము ఉండాలి కదా. ఎప్పుడెప్పుడే ఉంటే వాళ్ళు చెప్పండి. ప్రస్తుతం టన్ను వచ్చేసి 247 రూపాయలు. బయట బ్లాక్ మనీ బ్లాక్ లేకుండా పోతుంది. ఎవడో ఒకటి 247 ఇచ్చేసి వాళ్ళు ఇంకొక 7,000కి మనం అమ్ముకున్నారంతా. రేపు దాన్ని వాళ్ళు ఇక్కడ లేకుండా ఉండేటప్పుడు టైట్గా ఉండేటప్పుడు దాన్ని 5,000. నమస్కారాలు. ఏదైతే మన ప్రభుత్వం ఇసుక పాలసీని ఈ మధ్య అనౌన్స్ చేయడం చూసాం. దానికి ఇసుక పాలసీ దాని మీద ఏదైతే ఇదివరకు 14-19లో పేదల కోసం ఇసుక మాఫియా ఎక్కువ జరుగుతుందని చెప్పే ఉద్దేశాలతో ఆ రోజు కూడా ఉచిత ఇసుకని ఆ రోజు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఇసుకతో పెద్ద మాఫియా మాదిరి కొన్ని కోట్లు అంటే రాజకీయ ప్రతినిధులు అవ్వచ్చు ఎవరైనా చాలా మాఫియా లాగా ఎంతో దాని మీద అవినీతి ఆరోపణలు కూడా జరిగాయి. దాని తర్వాత పేదలకు ఇచ్చే వాళ్ళకి కట్టుబడి ఇళ్ళకి కానీ కన్స్ట్రక్షన్ ఏదైనా అపార్ట్మెంట్లు కానీ ఏదైనా కూడా యాక్టివిటీస్ ఉండేటప్పుడు అవి బ్లాక్లో అనేసి దాన్ని కూడా ఇబ్బందులు పడి దాన్ని కూడా ఎంతోమంది కూడా బాధపడే పరిస్థితులు కూడా మనం చూసాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనకి ఇదివరకు పాలసీ ఉందో ఉచితంగా అందరికీ ఇసుక ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి ఈరోజు మన ఒంగోలులో రీచ్ లేకపోయినా కూడా మనకి 2 ప్లేసెస్ ఈరోజు పెట్టారు. స్టాక్ పాయింట్స్ పెట్టారు. ఒకటి ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఒకటి పెట్టారు. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి మినీ స్టేడియంలో 2 పాయింట్లు. ఈ 2 కూడా ఒంగోలులో ఎవరికైనా ఇసుక కావాలంటే ఇక్కడ తీసుకెళ్లే విధంగా ఈ 2 పాయింట్లు కూడా అలాట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు మన మార్కెట్ యార్డ్లో ఉండే 18 టన్నుల మెట్రిక్ టన్స్ ఆల్రెడీ స్టాక్ ఉంది. దాన్ని ఈరోజు మన ఎంపీ గారు అందరూ కూడా మన ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి దీన్ని లాంచ్ చేసాం. ఇవాళ నుంచి ప్రజలకు అంకితం చేసాం. ప్రజలు ఉచితంగా ఇసుకని తీసుకొచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దీనికి ట్రాన్స్పోర్ట్ రేటుగా మనకి 247 రూపాయలు దీన్ని కేటాయించారు. ఎందుకంటే జేసీబీ లోడింగ్ అన్లోడింగ్ కానీ దేనికైనా కూడా దాని మినిమం ప్రైస్ పెట్టి ఈరోజు ప్రజలందరూ కూడా దీన్ని ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు వచ్చే పాయింట్స్ వచ్చే లోపలికి జరుగుమణిలో ఒకటి ఉండే దగ్గర అక్కడ ఉంది.
వచ్చేసి లోపలికి స్టాక్ పాయింట్స్ కింద ఇక్కడ ఉండబెట్టారు. కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని మీ ద్వారా ప్రజలు కూడా మీరు చెప్పేది ఒకటే, మీకోసం అని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి మళ్ళా కూడా దాని బ్లాకుల్లో కొంటాం, లేకపోతే ఇంకో దగ్గర దాని ఏదో లావాదేవీలు చేయటం ఇవన్నీ కూడా లేకుండా మీరు ఉచితంగా మనకు ట్రాన్స్పోర్ట్ మనకి సప్లైనర్ కావాల్సిన డబ్బులు కట్టి మీరు ఇసుక తీసుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రజలు కూడా ఈ మధ్య ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. కాబట్టి ఏదైనా కూడా ప్రభుత్వం చేసే ఈ పథకాన్ని కూడా అందరూ కూడా సహకరించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ దీన్ని బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ దీనికి అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ ఉండి ప్రాయత్తి ప్రకారంగా ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇసుకలో జరుగుతుంది. దానికి కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 62 81 79 95 18. అదేవిధంగా దాని బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కూడా పెట్టారు. మీరు ఇక్కడ సంప్రదిస్తే దాని క్యాష్ కూడా కాకుండా బ్యాంకులో కట్టేసి ఫ్యాక్టరీ ముందు వచ్చారంటే ముందు లోడ్ చేసి పంపిస్తారు. ఎవరైనా హౌస్ కట్టుకునే వాళ్ళు ఉంటే ఫ్రాంక్ శాంక్షన్ కూడా వాళ్ళ ఆధార్ కార్డు కూడా తీసుకొస్తేనే ఇసుకిస్తారు. ఎక్కడ కూడా బ్లాక్ అనేది లేకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఈరోజు బ్యాంక్ అకౌంట్లో కట్టుకోవటం. అదేవిధంగా మళ్ళా ఇది వచ్చినప్పుడు ఆధార్ కార్డు ల్యాండ్ శాంక్షన్ 2 కూడా తీసుకొస్తే దాన్ని చూసి వాళ్ళు లోనికి ఇస్తారని కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలు దీన్ని ఉపయోగించుకోండి. ప్రజల కోసం అని చెప్పి ప్రభుత్వం ఈ పాలసీ కూడా పెట్టారు. ఈ పాలసీలో ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలు కూడా కోరుకుంటుంది. అవి తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని వాళ్ళు 3,000కి 2,000కి అమ్మారు అంటే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఉంటుంది. వాళ్ళ బండి సీజ్ చేస్తారు. కాబట్టి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు ప్రజలకి అందుబాటులో తక్కువ రేటుతో చేయాలని ప్రజలు ఉద్దేశం చేస్తారు. ఇది వ్యాపారం కాదు. వ్యాపారాలు చేసిన పార్టీ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఈరోజు ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడా కూడా అలాంటి మాల్ ప్రాక్టీస్ చేయగాకండి. ఎవరన్నా ఏదైనా చేస్తే కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా దీన్ని ప్రభుత్వం ఎందుకు చేస్తుందో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తాం. అందరూ కూడా ప్రభుత్వం నూతన ఇసుక విధానంలో భాగంగా జరుగుమల్లి మండలం చెతుకుబాడులో ఇసుక రీచ్లను జిల్లా మంత్రి డోలా బాల వీరాంజన స్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఆర్డీఓ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇతర గ్రామాల నుంచి వచ్చిన గ్రామస్తులందరికీ స్వాగతం సుస్వాగతం అండి. మనకి ఫ్రీ అనేది వెళ్ళాలనే ఉద్దేశం వచ్చేది. మేడం గారు ఎంపీటీ गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ओर्ध्वञ्जिगातभेषजं यन्नो अस्तु देवदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ओम भद्रं भद्रं पश्यामः
వెనకరండి సార్. తమ్ముడు వెనకరమ్మ, తమ్ముడు కొంచెం వెనకరమ్మ. అందరికీ నమస్కారం అండి. గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఇల్లు కట్టుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడ్డారు. బేల్దారులు అదేవిధంగా గృహ నిర్మాణం మీద ఆధారపడినటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల ముందు మేము ఏదైతే చెప్పామో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన విధంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలుపరుస్తూ ఉన్నాం. ఈరోజు ఆ బృహత్తర కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. పేద ప్రజలు సుఖంగా ఉండాలి, పేద ప్రజల సొంతింటి కళలు నెరవేరాలనేటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఇసుక పాలసీని తీసుకొని రావడం జరిగింది. చెప్పిన విధంగా ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల లోపలే ఈ ఉచిత విధానానికి మేము అమలులో తీసుకొచ్చాం. ఒక్కసారి గమనిస్తే బాబు షూరిటీ భవిష్యత్ భరోసాలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 1000 పెంచి 4000 చేసాం నెల రోజుల లోపల. రెండో కార్యక్రమంగా ఉచిత ఇసుక అమలు తీసుకొని రావడం జరుగుతుంది. ఒక్కసారి చూస్తే ఇసుక కొండలు గత ప్రభుత్వం యొక్క పాపాలకు నిదర్శనం ఇది. ఈ ప్రాంతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాలేటిని తవ్వి అక్రమంగా నిల్వ చేసినవి. ఈరోజు మన దగ్గర 42,000 మెట్రిక్ టన్నుల ఇసుక కొండలు ఉంటే వాటిని ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇవ్వబోతా ఉంది. ఈరోజు టన్నుకి 247 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, సేవరేజెస్ కలిపి వసూలు చేస్తున్నాం. గతంలో ట్రాక్టర్ ఇసుక్కి 5,000 రూపాయలు కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది. ఈరోజు ట్రాక్టర్కి 4 టన్నులు నుంచి 5 టన్నులు మనం ఇసుక తీసుకుంటే అది సేవరేజెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కలిపి 1150 నుంచి 1200 రూపాయల వరకు ఇది ఖర్చు అవుతా ఉంది. 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. ఒక వ్యక్తికి రోజుకి 20 టన్నులకు మించి ఇవ్వటం అనేది ఉండదు. ఇంతేకాకుండా డిజిటల్ చెల్లింపులకి మేము అవకాశం కల్పించాం. ఇంతకుముందు రాత్రులు ఎడాపెడా అక్రమంగా ఇసుక దోపిడీ జరిగేది. ఏ ఒక్కదానికి కూడా రసీదులు ఉండేది కాదు. నగదు పేమెంట్లు చేసుకోవడం మోసం చేశారు. ఇసుక మీద ఈ చాలామంది ఇల్లు కట్టుకోలేక ఆ రేకులు వేసుకోవటం, పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేసుకోలేక ఆగిపోయారు. ఇవన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తున్నాం. ఉచితంగా ఇసుకిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఏటిపక్కన ఉన్నటువంటి వాళ్ళు కూలీలతోటి వాళ్ళ సొంత బండ్ల మీద ఇసుక తీసుకెళ్లేటువంటి వెసులుబాటు కూడా కల్పిస్తున్నాం. పూర్తి స్థాయి వివరాలని వాళ్ళ జీవోలో కూడా మేము వెల్లడించబోతున్నాం. ఏదైతే మేము చెప్పినటువంటి ఉచిత ఇసుక పాలని, ఇసుకాసురుల దోపిడీ నుంచి ఈ రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించేటువంటి పథకాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. పేదలు దీని మీద అధికారం ఉన్నటువంటి అన్ని వర్గాల కార్మికులకు కూడాను ఉపాధి మెరుగ్గా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కూడా గృహ నిర్మాణం కావచ్చు వాటిని పూర్తి చేసుకుంటారు. ప్రభుత్వంలో కూడా ఈ మధ్య కొన్ని పాకల్లో ఒక నిర్మాణం చేయాలంటే ఇసుక చాలా గగనం అయిపోయింది. వీటన్నిటికి కూడా మనం ఇసుక అందిస్తున్నాం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఒక మంచి పాలసీని తీసుకొచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ప్రజలందరూ నిన్నటి నుంచి మీడియా ద్వారా వచ్చినప్పటి నుంచి ఉత్సాహంగా ఉన్నారు. బయట నుంచి వస్తుంటే నేను వచ్చేప్పుడు కూడా అడిగారు, ఉచిత ఇసుక ఇచ్చి చాలా మంచి పని చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాలకి స్వస్తి పలుకుతున్నారు. ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఆ ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా మా ప్రభుత్వం పనిచేస్తున్న విషయం తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఏదైతే నిల్వలు ఉన్నాయో ఈ నిల్వలు అయిపోయిన తర్వాత ఏటి నుండి కూడా ఇసుకని మేము ఎక్కడైతే నిల్వలు ఉన్నాయో వాటిని తీసుకొని వచ్చే విధంగా చర్యలు తీసుకొని పేదలకి తక్కువకే అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్కారం.